హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. అండ్ ఇది మేము ఐలాండ్కి వెళ్ళినప్పటి వీడియో. ఇది మా ఎస్టేట్కి షటిల్ బస్ ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి షటిల్ బస్ తీసుకొని ఎంటీఆర్ స్టేషన్కి వెళ్ళి ఎంటీఆర్ స్టేషన్ నుంచి మేము సెంట్రల్ స్టేషన్కి ఫెర్రీ తీసుకోవడానికి వెళ్ళాం. ఇది మేము రెగ్యులర్గా వెళ్ళే ఐలాండ్. హాంకాంగ్లో చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఇది మేము రెగ్యులర్గా వెళ్ళే ఐలాండ్. ఎక్కువగా వెళ్తాం. బాగుంటుంది ఆ ఐలాండ్. చాలా ఇష్టం నాకు ఇది. చూడడానికి విలేజ్ లాగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం కూర్చొని టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఫెర్రీస్ వెళ్తున్నాయి చూడండి. మేము ఫెర్రీకి ఇంకా టైం ఉందని చెప్పి అక్కడ అలాగా తిరుగుతూ కాసేపు టైం స్పెండ్ చేసాం. ఆ జెయింట్ వీల్ కనిపిస్తుంది చూడండి. అది మనకి తిరిగే అంత స్పీడ్గా అయితే తిరగదు. జస్ట్ సిటీని చూపించడానికి స్లోగా మూవ్ చేస్తారు. అండ్ మేము వెళ్తున్న ఐలాండ్ నేమ్ చెంచావ్ ఐలాండ్. ఇంకా మాకు ఫెర్రీకి టైం అయిందని చెప్పి మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మేము స్టార్టింగ్లో ఛార్జ్ ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఇదే మేము ఎక్కబోయే ఫెర్రీలో కూడా ఆర్డినరీ అండ్ డీలక్స్ ఉంటుంది. ఆర్డినరీ అయితే మనం బయటకు వెళ్ళి చూడడానికి అవ్వదు. డీలక్స్ తీసుకుంటే మనం బయటకు వెళ్ళి వ్యూ మొత్తం చూడడానికి అవుతుంది. మేము డీలక్స్ తీసుకున్నాం. మేము పైకి వెళ్ళిపోతున్నాం. ఫెర్రీ షిప్ లోపల మేము పైకి వెళ్తున్నాం. అండ్ షిప్ లోపల ఇలా ఉంటుంది కూర్చోడానికి. చాలా పెద్ద షిప్ ఇది. ఇది చాలా పెద్ద ఫెర్రీ. లోపలంతా ఇలా ఉంటుంది. మనం ఫెర్రీ ఎక్కినప్పటి నుంచి మన డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళేంత వరకు మనం ఆల్మోస్ట్ 45-50 మినిట్స్ మనం ఫెర్రీలోనే ఉంటాం. బీచ్ పైన ట్రావెల్ చేస్తాం ఈ 45-50 మినిట్స్. మేము ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసి బయటికి వ్యూ చూడడానికి బయటికి వెళ్తున్నాం. బయటకు వస్తే వ్యూ మొత్తం ఇలా కనిపిస్తుంది. కూర్చోడానికి అంతా కన్వీనియంట్గా ఉంటుంది. ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇది ఫెర్రీ లోపల వాష్రూమ్స్ ఇవన్నీ కూడా. బయట నుంచి వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఫార్టీ 45 మినిట్స్ మనం ఫెర్రీలోనే ఉంటాం. మేము వెళ్ళిన రోజు చాలా చలిగా ఉంది. ఆ రోజు వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ మా పాప అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇటు సైడ్ సీట్స్ ఉన్నాయి, అటు సైడ్ సీట్స్ ఉన్నాయని చెప్తుంది.
అండ్ ఫెరీ లోపల ఇలా స్నాక్స్ అన్నీ ఉంటాయి. స్నాక్స్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి. మనకేం కావాలంటే అవి మనం మనీ ట్యాప్ చేసుకొని తీసుకోవడమే. లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాష్‌రూమ్ ఫెసిలిటీస్ అండ్ స్నాక్స్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం చాలాసేపు ఫెర్రీలో ఉంటాం కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంతమంది ట్రబుల్ చేస్తారు. కొంతమంది ఉండరు కదా! అండ్ ఇక్కడ చాలా గాలేసేస్తుంటే మా పాప నవ్వుతుంది. అండ్ మేము ఐలాండ్‌కి రీచ్ అయిపోయాం. ఇదంతా ఐలాండ్. చూడ్డానికి విలేజ్ లాగా ఉంటుంది. చాలా బావుంటుంది ఇది. వీళ్ళందరూ ఫెర్రీ నుంచి వస్తున్న వాళ్ళే. ఇప్పుడు మేము రైట్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఫెర్రీ దిగిన దగ్గర బీచ్ ఉంది. మధ్యలో అంతా ఇక్కడ విలేజ్ లాగా హౌసెస్ అండ్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. మేము చూడండి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తున్నాం. ఈ పైకి వెళ్తే కొద్ది ఇంకా లోపల ఇన్సైడ్ బీచ్ ఉంటుంది. బీచ్ కదా, ఇక్కడ అన్ని డ్రై ఫిషెస్ అన్నీ ఉన్నాయి చూడండి. అండ్ మేము లోపలికి వెళ్తున్నాం. మేము చాలాసార్లు వెళ్ళాము ఇక్కడికి, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. ఇవి చూడండి ఇక్కడ లవ్ లాక్ అని ఇక్కడ ఉంటుంది. ఈ షాప్లో ఇక్కడ కీస్ కొని హార్ట్ షేప్ అవి కొని ఇక్కడ వాళ్ళు లాక్ చేస్తారంట. చాలామంది ఎప్పటి నుంచి ఉందో ఇది. దగ్గర నుంచి చూస్తే చాలా లాక్స్ ఉంటాయి. దాని నేమ్ లవ్ లాక్ అంట. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఫెరీ దిగిన దగ్గర నుంచి మేము రైట్ సైడ్ తిరిగి లెఫ్ట్ సైడ్ వచ్చి లోపలికి నడుస్తూనే ఉన్నాం. అక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. లోపలికి బీచ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ ఇవి. ఇలా విలేజ్ సైడ్ వస్తేనే మనకి ఇలా ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తాయి. సిటీలో అయితే మాత్రం ఎక్కడ ఇండివిజువల్ హౌసెస్ కనిపించవు. అన్ని అపార్ట్మెంట్సే. అన్నీ మోర్ దెన్ 20-30 ఫ్లోర్సే కనిపిస్తాయి. విలేజ్ సైడ్ వెళ్తే మాత్రం ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తాయి. మేము బీచ్ దగ్గరికి వచ్చేసాం. చాలా విండిగా ఉంది ఆ రోజు. చలి ఒక పక్క విండి. చాలా బాగుంటుంది కూర్చొని ఆడుకోవడానికి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఐలాండ్ ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. ఇవన్నీ కూడా వాష్రూమ్స్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వాష్రూమ్స్. ఇవన్నీ కూడా వాష్రూమ్స్. మనం బీచ్లో ఆడి ఇక్కడ వచ్చి షవర్ చేసుకోవడానికి మనకి షవర్ ఏరియా ఉంటుంది. డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్స్ అన్నీ ఉంటాయి.
ఫ్రంట్‌కి వెళ్తున్నాను నేను. అక్కడ కార్నర్‌లో మీకు చూస్తే అక్కడ ఇల్లులున్నాయి. ఈ హౌసెస్ అంటే మనం రెంట్‌కి తీసుకొని స్టే చేయొచ్చంట. అండ్ చాలామంది ఈ ఐలాండ్స్‌లో ఉంటారు. వాళ్ళు డైలీ కాలేజెస్ గానీ, లేదా వర్క్ గానీ వాళ్ళు వచ్చినప్పుడు డైలీ ఫెర్రీ తీసుకొని ఇక్కడి నుంచి సిటీలోకొచ్చి, మళ్ళీ సిటీ నుంచి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఐలాండ్‌కొస్తారంట. ఇలా విలేజెస్ సైడ్ ఐలాండ్ సైడ్ అయితే మనకి హౌసెస్ పెద్ద పెద్దవి ఉంటాయి. ఇంకా సిటీలో అయితే అన్నీ చిన్న చిన్న ఇల్లులే ఉంటాయి. చూడండి అవన్నీ కూడా ఇల్లులే. అండ్ మేము అక్కడి నుంచి వస్తుండగా మా హస్బెండ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఒకళ్ళు మాకు కనిపించారు అక్కడ. అండ్ నేను ఇది దగ్గర నుంచి వీడియో తీసాను. ఆ పిల్లలు మా హస్బెండ్ ఫ్రెండ్ కిడ్స్ వాళ్ళు. ఇవన్నీ చూడండి ఎన్ని లాక్స్ వేశారో. ఇది లవ్ లాక్ అంట. ఏదో వాళ్ళ నమ్మకం కొలది వాళ్ళు వేస్తారు. మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్తే ముడుపు అది ఇది కడతాం కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా ఆ కీస్ హార్ట్ షేప్ ఆ వుడెన్వి అవి పెట్టి లాక్ చేశారు. ఇందాక మేము ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ సైకిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనం రెంటల్కి తీసుకోవచ్చు. రెంటల్ తీసుకొని మనం చాలా పెద్దది కదా చూడడానికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ సైక్లింగ్ చేసేది కూడా ఉంటాయి, రిక్సా టైప్. నెక్స్ట్ కిడ్స్కి ఉంటాయి, పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్స్. చూడండి ఎన్ని సైకిల్స్ ఉన్నాయో అక్కడ. ఇగో ఈ పిల్లలు సైకిల్ తీసుకొని రైడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కూడా అలాగే ఫ్యామిలీ సైకిల్ తీసుకున్నాం. ఈసారి అక్కడ పాప ప్లే చేయడం అది చేయలేదు. శాండ్లో చాలా కోల్డ్గా ఉంది. జస్ట్ చూసి బ్యాక్ వచ్చేసి రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం మేము. మేము వెళ్ళిన రోజు క్రిస్మస్. ఆ రోజు అక్కడ ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు అక్కడ. మేము రెస్టారెంట్కి వచ్చాము. తోఫు, క్లామ్స్ ఇవన్నీ ఆర్డర్ చేసా. అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు లంచ్కి. అండ్ లంచ్ అయిన తర్వాత కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇది నైట్ మేము మళ్ళీ ఫెర్రీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇది నైట్ వ్యూ. అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.